తెనాలి డివిజన్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తదనంతరం సబ్ కలెక్టర్ సంజన సింహకు వినతి పత్రం అందించారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని లేదా పే స్కేల్ అమలు చేయాలని, అలాగే పదోన్నతి కల్పించాలన్నటువంటి తదితర అంశాలపై తెనాలి డివిజన్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు జె రాజేష్ మాట్లాడారు. గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనం పెంపుదల చేస్తామని, పే స్కేల్ అమలు చేస్తామని, అర్హులైన సహాయకులకు పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు పరచలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనం కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని, అప్పుల పాలే అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కె సంగయ్య, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు 15 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా అనేక రకాలుగా రెవెన్యూ మంత్రి గారితో ఐదు సార్లు కూడా కలిసాము. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన అన్నారే కానీ ఇంతవరకు మమ్మల్ని చర్చలకు పిలవలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. రోడ్డు ఎక్కాము. కాబట్టి మేము మా డిమాండ్స్ పే స్కేల్ ఇవ్వాలని, పే స్కేల్ అమలు చేయాలని, అదేవిధంగా నామినీగా ఉన్నటువంటి వీఆర్ఎల్ను రెగ్యులర్ చేయాలని, ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలే ఉంది. అది 2 రెట్లు ఎక్కువేసి 6 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని. అదే కాదు, తెనాలి డివిజన్ అధ్యక్షుడిని వీఆర్ఎల్ సంఘానికి మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే, వీఆర్ఏలు 10,500 జీతంతో చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్రతకటమే చాలా కష్టంగా ఉంది. అప్పులు తీసుకొచ్చుకొని బతుకుతున్నారు. వీళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మెయిన్ ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా అటెండర్ పోస్టులు, నైట్ వాచ్మెన్ పోస్టులుగా బయట వేరే వాళ్ళ చేత చేయించుకుంటున్నారు. వీళ్ళే ఉన్నారు అర్హత లేని వాళ్ళు. వాళ్ళకి ఇమీడియట్లీగా అటెండర్ పోస్టులు, నైట్ వాచ్మెన్ పోస్ట్ ఇస్తే మా వీఆర్ఏలే అక్కడ నైట్ వాచ్మెన్లకు అటెండర్గా కొనసాగుతారు. అదేవిధంగా పే స్కేల్ అమలు చేయాలి. వీఆర్ఏలకి కనీసం 26,000 జీతం ఇచ్చి పే స్కేల్ అమలు చేయాలి. అంతేకాకుండా పెద్ద వయసు అయిపోయి నామినీగా వాళ్ళ పిల్లలు పనిచేస్తున్నారు వాళ్ళ ప్లేసుల్లో. వాళ్ళని పెద్ద వయసు అయిపోయింది కాబట్టి వాళ్ళ పిల్లల్ని రెగ్యులర్ చేయాలి. ఈ ప్రధానమైన డిమాండ్లు ఈ రాష్ట్రం ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మనం చేస్తున్నాం.